హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ 54. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నీకు పెళ్ళి అయిందని తెలుసు, కానీ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదని కూడా తెలుసు. ఈ మాట నువ్వు కాదు, ఆ అమ్మాయే చెప్పింది. ఫ్యూచర్లో జైకి డివోర్స్ ఇస్తావా అని అడిగితే హ్యాపీగా ఇస్తానని, నాకు మా బావ అంటే అసలు ఇష్టం లేదని నాకు చెప్పింది పప్పి. అదే నీ భార్య. ఇంకా ఏం దాచాలని అనుకుంటున్నావు జై? నీ నీ లైఫే కాదు, నీతో ఆమెది, నాది కూడా పాడవుతుంది. నీకు అర్థమవుతుందా? నలుగురు మన గురించి 4 రకాలుగా మాట్లాడుకుంటారని, ఒక కనిపించని పరువు కోసం ఇంతమంది లైఫ్లో పాడవుతున్నాయి. మేమంటే చిన్నపిల్లలం, మాకు బుద్ధి లేదు. కనీసం మీరైనా మాకు బుద్ధి చెప్పాలి కదా అంటూ శ్రీనివాస్ ఉషని అడుగుతుంది శాలిని చాలా సీరియస్గా. పప్పి హ్యాపీగా జేకి డివోర్స్ ఇస్తానన్న పాయింట్ దగ్గరే తన బ్రెయిన్ ఆగిపోయింది ఉషకి. శ్రీనివాస్ పరిస్థితి కూడా దాదాపు అదే. జైతో పోలీస్ కంప్లైంట్ ఇప్పిద్దామని వార్నింగ్ కి వాడిన టాపిక్ ఆల్రెడీ పప్పి ఇదివరకే తీసుకొచ్చిందా? అంటే తను జైతో ఉండకూడదని సీరియస్ గానే అనుకుంటుందా? ఎప్పుడు జై విషయంలో వాదులాడుతూ కంప్లైంట్ ఇస్తుంటే ఏదో చిన్నపిల్ల అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉండిపోతాడు శ్రీనివాస్. ఇన్నఫ్ శాలిని, నువ్వు మాట్లాడుతున్నది నా పర్సనల్ విషయం. నీకు నాకు మధ్య ప్రేమ పెళ్లి లాంటివి ఏమీ లేవని ముందే చెప్పాను. ఇంకా నువ్వు ఈ టాపిక్ గురించి మాట్లాడకపోతేనే మంచిది. లేదంటే మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ కూడా ఇదే లాస్ట్ డే, మనం కలవడం కూడా అంటాడు కోపంగా జై. ఓ, అంతవరకు వచ్చిందా జై? అయితే నేను చూస్తా ఎన్ని రోజులు మీరు కలిసి ఉంటారో ప్రేమ లేని ఈ పెళ్లిలో. నిన్ను ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన నేను ఆ ప్రేమని ఎలా గెలుచుకోవాలో నాకు తెలుసు. ఇది లాస్ట్ డే కాదు, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మన లవ్ ట్రాక్. నిన్ను నా దారిలో ఎలా తెచ్చుకోవాలో తెచ్చుకుంటానో చూస్తూ ఉండు అని జైకి సవాల్ విసిరి మరీ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కోపంగా వెళ్ళిపోయింది శాలిని. శ్రీనివాస్ ఉష ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, ఏం మాట్లాడాలో తెలియక. లిఫ్ట్ లో ఉన్న పప్పికి విపరీతమైన కోపం వస్తుంది శాలిని పైన, కానీ ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది. జై కూడా ఇక ఉషా శ్రీనివాస్ తో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసిన జైకి ఎదురుగా బెడ్ పై పప్పి కూర్చొని కనిపిస్తుంది. పప్పిని ఏమీ అనకుండా వెళ్ళి షర్ట్ విప్పేసి సోఫాలో కూలబడ్డాడు జై. పప్పికి కూడా జైతో ఉండాలి అనిపించలేదు. బావా, కిందికి ఇప్పుడు వెళ్ళొచ్చా అని అడుగుతుంది ఏమీ తెలియనట్టే. వెళ్ళు అంటాడు ఫోన్ చూసుకుంటూ. కామ్గా కిందికి వెళ్ళిపోతుంది పప్పి. శ్రీనివాస్ పప్పిని చూడగానే ఫేస్ తిప్పుకుంటాడు. ఉషా సైలెంట్ గా వంట చేసుకుంటుంది కిచెన్ లో. పప్పి వెళ్ళి శ్రీనివాస్ పక్కన కూర్చుంటుంది. శ్రీనివాస్ కాస్త పక్కకు జరిగి కూర్చుంటాడు. వెంటనే తన పైన కూర్చొని, నా పైన ఎందుకు కోపం వచ్చింది పప్ప అని అడుగుతుంది అమాయకంగా పప్పి. నో, నీ మీద నాకు కోపం ఏంటి అంటాడు ఫేస్ పక్కకు తిప్పుకొని. మరి మీ కళ్ళల్లో కనిపిస్తుంది, నేనేమైనా తప్పు చేశానా? ఒకవేళ తప్పు చేస్తే మీరు నా పప్ప కదా, ఆ తప్పు చేయొద్దని చెప్పండి అంటుంది పప్పి అమాయకంగా. ఉషా వంటింట్లోంచి బయటికి వచ్చి లంచ్ రెడీగా ఉంది, వెళ్ళి జైని పిలు అంటుంది. పప్పి మాటలు ఉష కూడా విన్నది. అంటూ పైకి వెళ్తుంది పప్పి. నాకు ఆకలిగా లేదు ఉషా అంటూ రూమ్లోకి వెళ్తాడు శ్రీనివాస్. వెనకే వెళ్ళిన ఉష, ఏమైంది వాసు, దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది శ్రీనివాస్ సీరియస్ గా ఉండడంతో. నిజంగానే పప్పికి జై ఇష్టం లేదా? ఆ రోజు జైని పప్పి పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే నా అంత సంతోషంగా ఎవరూ లేరు ఉషా. నా తర్వాత అంత ప్రేమించేవాడు పప్పికి దొరకడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ పప్పి మనసులో జై లేడు.
అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది అన్నాడు శ్రీనివాస్. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాసు. పప్పికి మెచ్యూరిటీ రాలేదు. తను జై గురించే కాదు, ఎవరి గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఫాల్ వెంట వెళ్ళింది మాటే, కానీ ఏ రోజైనా ఫాల్ ని మిస్ అవుతున్నట్టు మీకు కనిపించిందా? అసలు ఒక అమ్మాయి ప్రేమలో పడితే తన బిహేవియర్ ఎలా మారిపోతుంది? అలా ఏ రోజైనా పప్పిలో చేంజ్ కనిపించిందా? ప్రేమంటే ఏంటో తెలియని పప్పికి సడన్ గా పెళ్లి జరిగింది జైతో. భయపడమే భయపడడమే అలవాటైపోయిన తనకు అప్పుడే ఎలా ప్రేమిస్తుంది జైని? దానికి తగ్గ వాతావరణం మనం క్రియేట్ చేయాలి. అందుకే జై తన ఇంటికి వెళ్ళిపోతాను అంటే నేను హ్యాపీగా పంపించాను. వాడికి హెల్త్ బాలేదు కాబట్టి మనం ఇక్కడ పెట్టుకున్నాం. 4 రోజులు మనం వాళ్ళని ఎక్కడికైనా పంపిద్దాం. అప్పుడు వాళ్ళే సెట్ అయిపోతారు. ఏ ఆడపిల్లైనా ఒకసారి తన భర్తను ప్రేమించడం మొదలు పెడితే జీవితాంతం అతన్నే ప్రేమిస్తుంది. మన పప్పీలో కూడా ఒక ఆడపిల్ల ఉంది. కాకపోతే మనం ప్రతిసారి తనని చిన్నపిల్లలా చూసేసరికి అది బయటపడట్లేదు అంతే. ఇక మన అదృష్టం ఏంటంటే జై పప్పిని తన భార్యగా ఎప్పుడో స్వీకరించాడు. దాని చెయ్యి అంత ఈజీగా వదలడు. ఇప్పుడు మార్పు రావాల్సింది పప్పీలోనే అంటుంది ఉష. అంతే అంటావా ఉష? అంటాడు శ్రీనివాస్. అంతే వాసు, మీరు పెద్దగా ఆలోచించకండి. పదండి లంచ్ చేద్దాం అంటుంది ఉష. అంతలో పప్పి వచ్చి మమ్మ బావ వచ్చాడు అంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. నైట్ లేటుగా వచ్చాడు జై. కిచెన్ లో ఐస్ క్రీమ్ తింటున్న పప్పి జై బైక్ సౌండ్ వినగానే బౌల్ సింకులో పడేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా పడుకోలేదా అడిగాడు జై. మీరు రాలేదు కదా బావా అంటుంది పప్పి. అబ్బా, రోజు వెయిట్ చేసినట్టు అంటూ పైకి వెళ్తాడు. బావా భోజనం వడ్డించనా అని అడుగుతుంది మెట్లు ఎక్కుతున్న జైని. ఇది కాస్త ఓవర్గా లేదు? వెళ్లే ముందే కదా అందరం అందరం కలిసి డిన్నర్ చేశాం, మళ్ళీ భోజనం ఏంటి అని అడుగుతాడు వెనక్కి తిరిగి జై. ఓ షిట్, మర్చిపోయా. భార్య క్యారెక్టర్లోకి దూరిపోయాను, అందుకే అవే డైలాగులు వస్తున్నాయి అనుకుంటూ 2 నిమిషాల్లో వస్తాను బావా రూమ్కి అంటూ కిచెన్లోకి వెళ్తుంది. కరెక్ట్గా 5 నిమిషాలకి పాల గ్లాస్ తీసుకొని పప్పి జై రూమ్ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడుతూ బావా పాలు అంటుంది. నాకు వద్దు అంటాడు తనని చూస్తూ. బట్ మమ్మ అలవాటు చేసుకోమంది కదా, నీకోసమే వేడి చేసి తీసుకొచ్చాను బావా ప్లీజ్ అంటుంది. సరే అక్కడ పెట్టు అంటాడు. పక్కనే పెట్టేసి ఒక పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ తీసి ఇస్తుంది. మళ్ళీ ఇదేంటి అని అడుగుతాడు. నడుముకు పెట్టుకోవడానికి అంటుంది. నాకేం నడుము నొప్పి లేదే అంటాడు జై. మీకు కాదు నాకు బావా అంటూ ఆయన పక్కన చేరి తన నైట్ సూట్ పైకి తీసి చూపిస్తుంది. చాలా సన్నని నడుము, మంచి షేపులో ఉన్న దాన్ని చూస్తూ నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటాడు జై. ఏం బావా నా నడుము చూస్తే టెంప్టింగ్ గా ఉందా మీకు అని అడుగుతుంది పప్పి. అసలు ఏముందని అక్కడ టెంప్ట్ అవ్వడానికి అంటాడు జై. ఏమీ లేదా అని షాక్ అయి పైకి లేచి కూర్చొని ఆగు చూపిస్తాను అంటూ తన షర్ట్ బటన్స్ విప్పబోయింది పప్పి. ఏయ్ ఏం చేస్తున్నావు, సిగ్గు లేదా నీకు అని అడుగుతాడు జై. లేదు, నేను అందంగా లేను అనే కదా మీ డౌట్, అందుకే చూపిస్తాను అంటుంది తన నైట్ సూట్ షర్ట్ ని పట్టుకొని. ఏం అక్కర్లేదు ఒప్పుకుంటున్నానులే నువ్వు సరి అంటూ తనని సరిగ్గా పడుకోబెట్టి తన పక్కన చేరి ఎక్కడ పెయిన్ అంటూ నడుము పైన చెయ్యి వేస్తాడు. అదే తెలియట్లేదు, ఒక్కసారి వస్తుంది ఒక్కోసారి రావట్లేదు, కాస్త చెక్ చేయవా బావా అంటూ వెనక్కి తిరిగి పడుకుంటుంది. 2 చేతుల్లో నడుముని మొత్తం తడుముతాడు. గట్టిగా కళ్ళు మూసుకుంటుంది పప్పి. ఇక్కడుందా, మరి ఇక్కడ అంటూ నొక్కి చూస్తాడు. ఆ ఆహ్ అంటూ ఎంజాయ్ చేస్తూ తెలియట్లేదు అంటుంది. ఆమె ఒంట్లో ఏదో వైబ్రేషన్
రావడం గమనిస్తూ పప్పి కావాలని చేస్తుందని అర్థమై, సరే ఇది ఈ రోలాన్తో తగ్గేది కాదు, స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం అనగానే ఎక్కడ వాళ్ళ మమ్మతో ఇంజెక్షన్ ఇప్పిస్తాడన్న భయంతో వెంటనే తిరిగి ఏం ట్రీట్మెంట్ అంటుంది కంగారుగా పప్పి. తన భయం అర్థమైన జై చెప్తాను కదా పడుకో అంటూ తనని స్ట్రేట్గా పడుకోబెట్టి నడుంపై మెల్లిగా చేతుల్లోకి తీసుకొని వంగి తన పెదాలతో రాస్తూ అక్కడక్కడ ముద్దులు పెడతాడు. ఆహ్ అబ్బా బావా అంటూ కలవరింతలు మొదలు పెట్టింది పప్పి. ఒకసారి పప్పి వంక చూస్తూ తన అందమైన నాభిపై ముద్దు పెట్టి నాలుకతో కొలుస్తాడు. ఇక నరాలన్నీ జివ్వుమంటాయి. ఆగలేక అతని తల చుట్టూ చెయ్యి వేసి అదుముకుంటుంది. ఆమె చేతులు తీసేసి పైకి పాకాడు. మైకం కమ్ముతున్న కళ్ళు తెరిచి చూస్తుంది పప్పి. జై నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎలా ఉంది ట్రీట్మెంట్ అని మెల్లిగా అడుగుతాడు. తెలియట్లేదు బావా, కానీ ఇంకా కావాలనిపిస్తుంది అంటూ లేచి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది పప్పి. ఈ ట్రీట్మెంట్ లో ఇదే ప్రాబ్లం, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అని నవ్వుతాడు. ఓ బావా, కావాలని నన్ను ఏడిపిస్తున్నావు అంటూ అతన్ని వీడి 2 చేతులతో చెంపలపై వేసి చొరవగా అతని పెదాలు అందుకుంటుంది పప్పి. ముద్దైతే పెట్టుకుంది కానీ జైకి ఇంకా తనని చాలాసేపటి వరకు వదల్లేదు. ఎప్పుడో తనకి ఊపిరి అందని టైంలో వదిలేశాడు. ఇక వెంటనే అతన్ని వీడలేక ఎదపై చేరిపోయి కళ్ళు మూసుకుంది పప్పి. తల నిమురుతూ ఫోర్ హెడ్ పై కిస్ చేసి దగ్గరికి హత్తుకొని పడుకున్నాడు జై. కాసేపటికి మరొకసారి శాలినితో పిచ్చి వాగుళ్ళు వాగకు, ఈసారికి వదిలేస్తున్నాను. నాకు గాని కోపం వచ్చిందంటే నా చేతిలో దెబ్బలు తింటావు నువ్వు, అర్థమైందా అంటాడు జై పప్పిని. కానీ పప్పి నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అదేంటి, ఈ రాక్షసి గొడవ పడడం లేదా ఏడవడం చెయ్యాలి కదా అనుకుంటూ మెల్లిగా పప్పి పప్పి అని పిలుస్తూ తన వైపు చూశాడు అనుమానంగా జై. తను ఎప్పుడో నిద్రపోయింది. క్యూట్గా ఫేస్ పెట్టుకొని పప్పిని మెల్లిగా తన పెదాలపై అంటనట్టు చిరుముద్దు పెట్టుకొని ఇంకా హత్తుకొని పడుకున్నాడు జై. ఏమైంది మిస్టర్ శ్రీనివాస్, నిన్నటి నుంచి నా వంక కోపంగా చూస్తున్నావు అడుగుతుంది పప్పి. జైకి నీకు డివోర్స్. ఇప్పుడు లాయర్కి కాల్ చేశాను. కాసేపట్లో లాయర్ వస్తాడు. మీరిద్దరూ సిగ్నేచర్లు పెట్టాలి అంటాడు కోపంగా. నో, నేను పెట్టను. కావాలంటే నువ్వే మీ డాక్టర్ అమ్మకి డివోర్స్ ఇవ్వు అంటుంది పప్పి. ఎందుకిస్తాను? నా భార్యను నేను ప్రేమిస్తున్నా. నా భార్య కూడా నన్ను ప్రేమిస్తుంది. కాబట్టి డివోర్స్ ప్రస్తావనే రాదు మా మధ్య అంటూ తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ కింద కొడతాడు. నిన్న శాలిని అనబోయి వెంటనే మాట మింగేసింది. ఆ శాలిని శైతాన్ మాటలు కడుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు పప్ప. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ దిక్కులు చూస్తుండగా జై పైనుంచి వస్తూ కనిపిస్తాడు. బావతో నేను ఫ్రీగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తే ఏం కర్మ, జీవిస్తాను, ఎలాగో ప్రేమిస్తున్నాను కాబట్టి అనుకుంటూ సోఫా నుంచి చెంగుమని దూకి బావా గుడ్ మార్నింగ్ అంటూ ఎదురు వెళ్ళి వావ్, వైట్ షర్ట్ సూపర్, అదిరిపోయావు బావా, నేను కూడా వైట్ టాప్ వేర్ చేశాను, ఎలా ఉంది, బాగుంది కదా, మ్యాచింగ్ అంటూ నవ్వుతుంది. చాలా బాగుంది అంటాడు జై. బావా నన్ను ఎత్తుకోవా అంటూ 2 చేతులు చాచుతుంది. మళ్ళీ ఇదేంటి అంటాడు జై. ప్లీజ్ అంటూ చిన్న పిల్లల గొడవ చేస్తుంది. సరే అని లెఫ్ట్ హ్యాండ్తో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కదా మనం కూర్చోవాలి, నాకు ఆకలేస్తుంది అంటుంది. సిగ్గుండాలి, వాడి చెయ్యి పెయిన్గా ఉంది, ఇంకా చిన్నపిల్లలా ఎత్తుకోమని అంటున్నావు అంటూ పప్పిని కసిరి రండి టిఫిన్ వడ్డిస్తాను అంటుంది ఉష జైతో శ్రీనివాస్తో. మా ఆయన నన్ను ఎత్తుకోవడానికి కూడా వీళ్ళ పర్మిషన్ కావాలా, నాన్ సెన్స్ అనుకుంటూ
డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని బావ నాకు తినిపించావా అంటుంది మళ్ళీ. ఏంటి నాటకాలు చేస్తున్నావు? వాడి చేత్తో తినడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఇంకా నీకు తినిపించాలా అంటుంది ఉష. ఇదంతా తనకి కోపం తెప్పించడానికి చేస్తుందని అది అర్థమైంది శ్రీనివాస్కి. అయినా పప్పిని పట్టించుకోకుండా నువ్వు వడ్డించుకో ఉషా అంటూ ప్రేమగా భార్యకి వడ్డిస్తాడు. అది చూసిన పప్పి కడుపు మండిపోయింది. పప్ప మమ్మానే లవ్ చేస్తున్నాడు, నన్ను చెయ్యట్లేదు అని పప్పి ఏడుపు ముఖం పెట్టుకుంటుంది. అది చూసి శ్రీనివాస్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఉషా నీ అల్లుడికి చెప్పు, వచ్చి నాతో పోలీస్ స్టేషన్లో మాట్లాడతాడా, లేకపోతే లాయర్ని పిలుస్తున్నాడు, డివోర్స్ పేపర్లపై సంతకం పెడతాడా అడుగు అంటాడు శ్రీనివాస్. ఆ మాట వినగానే జై కోపంతో పైకి లేచి, అత్త నేను ఈ 2 పనులు చేయను, నువ్వు మామయ్యకి చెప్పేయ్. ఇంకో విషయం, పప్పిని తీసుకొని నేను సాయంత్రం ఇంటికెళ్తున్నాను అన్నాడు జై. ఇంకా అర్థం కాలేదా? అక్కడ గంగూబాయ్ మనుషులే కాదు, ముఖ్తార్ కూడా ఉన్నాడు. వీడు కాంప్రమైజ్ మీటింగ్కి వెళ్ళకపోతే ఏమి చేస్తాడో. ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యే వరకు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని ఖచ్చితంగా ఇది నా ఆర్డర్ అంటూ అరుస్తాడు శ్రీనివాస్. అలా ఉండాలి అంటే అటు డివోర్స్ ఇటు కాంప్రమైజ్ టాపిక్ ఇంట్లో ఎత్తకూడదు. అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే పప్పిని తీసుకొని వెళ్ళిపోతాను అత్త, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను ఈ విషయం అంటాడు జై. జై నువ్వు కూడా మీ మామయ్యలాగా ఆవేశపడితే ఎలా నాన్న, కూర్చో అంటూ కూర్చోబెట్టి పప్పిని లోకి వెళ్ళి ఎగ్ బాయిల్ చేయడం మర్చిపోయా, చేసి తీసుకురా అని పంపించేసి, నేనైనా మీ మామయ్య అయినా మీ ఇద్దరు మంచి కోసమే కదా నాన్న ఆలోచించేది. ఇప్పుడు కేసు పెట్టినా పెట్టకున్నా మనం దాదాపు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆ ముక్తార్ని కలవడం కలవకపోవడం అనేది మన చాయిస్. నాకు తెలిసి ఇది సమస్య కాదు. ఇదండి ఇవాళ స్టోరీ. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.